నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్. ఈరోజు ఈ హెల్త్ టిప్లో మనం తెలుసుకోబోయేది మెటబాలిజం మెరుగుపడాలి అంటే ఏం తినాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం తినే ఆహారాన్ని శక్తిగా మార్చే ప్రక్రియనే మెటబాలిజం అంటారు. మెటబాలిజం బాగా పనిచేసి శరీరానికి కావలసిన శక్తి అందుతుంది, బరువు నియంత్రణలో ఉంటుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కానీ మెటబాలిజం మందగిస్తే బరువు పెరగడం, అలసట, జీర్ణ సమస్యలు, శరీరంలో కొవ్వు పేరుకుపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అయితే మెటబాలిజాన్ని సహజంగా వేగవంతం చేయడానికి ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోండి. అంటే గుడ్లు, పప్పులు, శనగలు, పెసలు, సోయా, పన్నీరు, చేపలు, చికెన్ వంటి ప్రోటీన్ ఆహారాలు జీర్ణం కావడానికి శరీరం ఎక్కువగా శక్తిని ఉపయోగిస్తుంది. దీంతో మెటబాలిజం కొంత మెరుగుపడుతుంది. ప్రతి భోజనంలో కొంత ప్రోటీన్ ఉండేలా చూసుకోండి. ఇక 2, తగినంత నీరు తాగండి. రోజుకు కనీసం 2.2 నుంచి 5 నుంచి 3 లీటర్ల వరకు నీరు తాగడం వల్ల శరీరంలోని జీవక్రియలు సక్రమంగా సాగుతాయి. ఇక ఉదయం లేవగానే 1 లేదా 2 గ్లాసుల నీరు తాగడం మంచి అలవాటు. ఇక 3, పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోండి. ఓట్స్, బ్రౌన్ రైస్, చిరుధాన్యాలు, కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, ఇక విత్తనాలు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారం జీర్ణక్రియను మెరుగుపరిచి ఎక్కువసేపు ఆకలి రాకుండా చేస్తుంది. ఇక 4, గ్రీన్ టీ లేదా బ్లాక్ కాఫీ టీ పరిమితంగా తీసుకోండి. చక్కెర లేకుండా పరిమిత మోతాదులో గ్రీన్ టీ లేదా బ్లాక్ కాఫీ తీసుకోవడం కొంతమందిలో మెటబాలిజంపై స్వల్ప సానుకూల ప్రభావం చూపవచ్చు. అయితే అధికంగా తీసుకోవడం మంచిది కాదు. నెంబర్ 5, మసాలా దినుసులు, అల్లము, దాల్చిన చెక్క, మిరియాలు, పసుపు వంటి మసాలా దినుసులు ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు. ఇవి జీర్ణక్రియకు సహాయపడతాయి. ఇక 6, ఆరోగ్యకరమైన కొవ్వులు, బాదం, వాల్నట్స్, అవిసె గింజలు, షియా గింజలు, నువ్వులు వంటి ఆరోగ్యకరమైనటువంటి కొవ్వులు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. నెంబర్ 7, చిన్న మోతాదులో సమయానికి భోజనం చేయండి. ఎక్కువసేపు ఆకలితో ఉండి ఒక్కసారిగా ఎక్కువగా తినడం కంటే సమయానికి సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా మంచిది. నెంబర్ 8, క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. రోజుకు కనీసం 30 నుంచి 45 నిమిషాలు వేగంగా నడవడం, సైక్లింగ్, యోగా లేదా బలం పెంచే వ్యాయామాలు చేయడం వల్ల కండరాలు పరిమాణం పెరిగి విశ్రాంతి సమయంలో కూడా శరీరం ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తుంది. ఇక 9, సరిపడా నిద్ర. రోజుకు 7 నుంచి 9 గంటలు నాణ్యమైన నిద్ర అవసరం. నిద్రలేమి వల్ల ఆకలిని నియంత్రించే హార్మోన్లు ప్రభావితమై బరువు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. నెంబర్ 10, ఒత్తిడి వల్ల కార్టిసోల్ అనే హార్మోన్ పెరిగి ఆకలి పెరగడం, కొవ్వు నిల్వ కావడం వంటి సమస్యలు రావచ్చు. ధ్యానం, యోగా, లోతైన శ్వాస వ్యాయామాలు ఉపయోగపడతాయి. మెటబాలిజాన్ని తగ్గించే అలవాట్లు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఉదయం అల్పాహారం మానేయడం, జింక్ ఫుడ్, చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలు తరచూ తినడం, రోజంతా కూర్చొనే జీవనశైలి, తక్కువ నీరు తాగడం, రాత్రి చాలా ఆలస్యంగా భోజనం చేయడం, ధూమపానం, మద్యం అధికంగా తీసుకోవడం, నిద్రను నిర్లక్ష్యం చేయడం, ఇవన్నీ కూడా మెటబాలిజాన్ని తగ్గించే అంశాలుగా మనకు కనపడుతున్నాయి. సో ఇది ఇవాల్టి వన్ టీవీ హెల్త్. మరో హెల్త్ టిప్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ హెల్త్. ఇది షార్ట్ ఉంది, హెల్త్